రండి రండి ఇన్స్పెక్టర్ గారు, మీకోసం ఎదురు చూస్తున్నాను. మీరేనా ఫోన్ చేసి? అవునండి, రండి రండి. చూడండి ఇన్స్పెక్టర్ గారు, వాడే నా మరణాలు నేర్పించేది. మీరే వరి అవ్వకండి సార్, వాడి సంగతి మేము చూసుకుంటాం. కానిస్టేబుల్స్ కమాన్. మీ వల్ల కాకపోతే చెప్పండి, నేను చూసుకుంటాను వాడి సంగతి. ఏనా రాస్కల్, అమ్మాయిని అరెస్ట్ చేస్తారా నువ్వు? అమ్మాయిని కావాలి రాస్కల్. వాళ్ళు వెక్కండి. మరోసారి అమ్మాయి జోలికి వెళ్ళకూడదు. తాతగారు నేనే అది నీ మనవడు. నన్ను కొట్టించడానికి పోలీసులు పిలిపిస్తావా? ఈ ఫోటో తీసుకెళ్లి కలెక్టర్ గారు చూపిస్తా. అయితే నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తాను, చేయి సస్తానా. సరే, మీ అమ్మగారు పిలుస్తున్నారు, వెళ్ళు. ఈ కింగాడు నా చేత ఇంకెన్నేదో పనులు చేయిస్తాడు. గుడ్ మార్నింగ్. ప్లీజ్ సిట్ డౌన్. మిస్టర్ రావు, ఈ ఫైల్స్ అందరికీ ఇవ్వండి. అలాగే మేడం. మన జిల్లాలో ప్రభుత్వం చేపట్టదలిచిన అభివృద్ధి కార్యక్రమాలను మీ ముందుంచాను. ప్రపోజల్స్ చదివి మీ అభిప్రాయాలను నిరభ్యంతరంగా చెప్పొచ్చు. అభిప్రాయాలు చెప్పమని ఫైల్స్ ఇచ్చాను. అలా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటే నాకేం అర్థమవుతుంది? కమాన్, స్పీక్ అవుట్. మిస్టర్ ఆనందరావు, వాట్స్ ద మ్యాటర్? ఏం చెప్పమంటారు మేడం? ఈ విషయంలో మీకు సలహా ఇవ్వటం అంత బాగుండదేమో. అదే కాకుండా ఇది మీ సొంత విషయం కదా మేడం. ఏమిటి, నా సొంత విషయమా? అవును మేడం, మీ అమ్మాయి పెళ్లి విషయం మీ ఇష్టం. ఆ కుర్రాన్ని ఓకే చేసుకుంటారో లేదో అది మీరు నిర్ణయించుకోవాలి, అంతేగాని. నాన్ సెన్స్. పెళ్ళేమిటి, కుర్రాడేంటి? నేను మీకు ఇచ్చిన ఫైల్స్ లో ఉన్నదేంటి, మీరు మాట్లాడుతున్నదేమిటి? మీనింగ్ లెస్. నా పేరు కింగ్. మీ కలెక్టర్ వాళ్ళ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి మొరాయిస్తోంది. మీరైనా చెప్పి ఒప్పించండి ప్లీజ్. హలో డార్లింగ్. నీకోసమే ఈ టెలిఫోన్ గెటప్. మధురి ఆగు, మధురి మధురి డార్లింగ్ ఆగు, డార్లింగ్ మాధురి ఆగు, మాధురి మాధురి. ఎంత ధైర్యం రా నీకు? ప్రేమించడానికి కావలసింది దిల్ అత్త, దిల్. అత్త ఎవరా నీకు? అత్త పళ్ళు రాలగొట్టేస్తాను రాస్కెల్. నువ్వు ముద్దుగా మేనలుండి పిలిచినట్టు ఏరా అంటే నేను అత్త అన్నాను. తప్ప అత్త? కానిస్టేబుల్ అలా నిలబడతారే, పట్టుకోండి. మాధురి మాధురి, ఇదేమన్నా న్యాయంగా ఉందా? నన్ను టెలిఫోన్ రిపేర్ చేసేవాళ్ళ రమ్మని మీ మమ్మీని చూసి భయపడుతున్నావా? చెప్పే మాధురి, మన ఇద్దరం ప్రేమించుకున్నామని చెప్పే మాధురి, చెప్పే మాధురి, చెప్పు మాధురి, చెప్పు. అతను చెప్పేదంతా అబద్ధం. అబద్ధమా? ఎంత మాట నావు మాధురి. ఆ చేను పెడుతుంది. వదిలేయండి అయ్యా, కాసేపు వదిలేయండి. ఇదిగా పట్టుగా. మాధురి, ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నా ఒళ్ళో పడుకుని మాట్లాడిన మాటలన్నీ మర్చిపోయావా? మా అమ్మ రాక్షసి, నీ స్నేహంలో నేను అన్నీ మర్చిపోతున్నాను నువ్వు అనలేదు. చెప్పు మాధురి, చెప్పు. పట్టుకోండి. తాతయ్య గారు, తాతయ్య ఆగండి. తాతయ్య గారు, మాధురు నేను ప్రేమించుకున్నామని మర్యాదగా చెప్పండి, లేకపోతే బార్ ఫోటో చూపించి అందరి ముందు అల్లరి చేసేస్తాను. జాగ్రత్త. రండి చెప్పండి తాతయ్య గారు. ఒక ప్రేమ జంట విడిపోతుంటే చూస్తూ ఊరుకుంటారా? మీ అమ్మాయికి చెప్పండి, చెప్పండి. అవునమ్మా, వీళ్ళిద్దరూ కలిసి పార్క్ లో తిరగడం, ఒక పాట కూడా పాడుకోవడం నేను చూశాను. అది సంగతి. పెద్ద ఆయన చెప్పింది విన్నారుగా. కాబోయే అల్లుడిని అవమానించడం ఏం బాగోలేదు. డార్లింగ్, రేపు మనం పార్క్ లో కలుద్దాం, ఓకే? పట్టుకోండి. ఇదంతా నా కర్మ. మమ్మీ మమ్మీ మమ్మీ, తాతయ్య చెప్పిందంత అబద్ధం మమ్మీ. నిజంగా నాకేం తెలీదు. అవునమ్మా, సొరకాయలో బాంబు పెట్టి నన్ను బెదిరించి నాతో అలా చెప్పించాడు. చిచే, వాడు సొరకాయలో బాంబు పెట్టాడంటే నువ్వెలా నమ్మా నాన్న? అక్కయ్య, నువ్వేం వరేవుకు. రే కాళీ, మా నోళ్ళు నలుగురు తీసుకెళ్ళి
వాడు ఎక్కడ కనిపిస్తే అక్కడ గుద్దే. వచ్చేస్తాడు రోడ్డు. ఏరా నాన్న ఏమైంది? నొప్పిగా ఉందా? ఎక్కడా? ఏనా వాడి తల్లిదండ్రులకి ఒళ్ళంతా వాచిపోయి ఏడుస్తుంటే మళ్ళీ ఊతంతావేంటి? ఎల్లి గుద్దిరారంటే ఆడి చేత గుద్దించుకొచ్చావా? ఒళ్ళు పెంచావరా? ఎందుకు? భవిష్యత్తులో నా అంతటో చేయాలనుకున్నాను. లక్ష్మి, ఆ రవ్వ లడ్డూలు తీసుకురా తొందరగా. ఇదిగో మామగారు. ఏంటి మామగారు, పట్టణానికి వెళ్తున్నారు ఏడు సంగతి? ఓసిని అమ్మ కడుపు మాడా, ఈ వయసులో నన్ను అనుమానిస్తున్నావంటే? అదే ఎర్రబాబు గారు పట్నంలో ఉన్నారు కదా, ఏడు చేస్తున్నారా అని. అదే ఉద్యోగం ఎత్తుక్కుంటున్నాడు. ఇంటర్మీడియట్ తప్పిన వీడికాడు ఉద్యోగం ఇస్తాడు? ఎవడిస్తాడో ఆడొచ్చాడు చెప్తాడులే. సర్లే, వాడి గురించి మాత్రం పోలీసులు నాకేమీ చెప్పకుండా చూసుకోమను. ఏంటట్ట గుడ్డొప్పికించుకుని నిలబడతావు? ఎల్లు పోయి వాళ్ళు చూడు. పోలీసోళ్ళు వీళ్ళిద్దరిని కలపడానికి ఆడు చేస్తున్నాడు. రేపు వీళ్ళిద్దరు కలిస్తే ఆనందంగానే ఉంటారు. ఏ మాధురి, నువ్వు అలా దిగులుగా ఉంటే మా అందరికి ఏదోలా ఉంది. ఏంటి డల్గా ఉన్నా? ఏం లేదే, ఆ మొండోని ఏం చేయలేకపోయానేని ఆలోచిస్తున్నాను. మీ అమ్మగారికి చెప్పి ఓ పట్టుపడతానన్నా? వాడు మా అమ్మ ధైర్యాన్ని కోడి సూపు తాగినట్టు తాగేశాడే. పోనీ ఓ పని చేద్దాం. ఏంటది? బా, గుడ్ ఐడియా. పదండి.